షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 70. ఈ రోజు మనం మాట్లాడబోయేది 3 వైట్ షోల్జర్స్ కోసం మనం మాట్లాడబోతున్నాం. ఈ 3 వైట్ షోల్జర్స్ అనేది ఏంటి పెట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ 3 వైట్ షోల్జర్స్ గురించి తెలుసుకోబోతున్నటువంటి వ్యక్తులు మీరు ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు అయితే చూసినప్పుడు 100% కాదు 99% ఒప్పుకోబోతుంది. ఈ ప్యాటర్న్ సాధారణంగా డౌన్ ట్రెండ్ చివరిలో కనిపిస్తుంది. 3 వైట్ షోల్జర్స్ కనిపించడం అంటే మార్కెట్ లో బయ్యర్స్ బలం బాగా పెరిగిపోతుందని సూచిస్తుంది. ఈ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత చాలా సందర్భాల్లో మనకి మార్కెట్ అప్ ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశం పెట్టుకోండి. ఈ ప్యాటర్న్ ప్రారంభమైన తర్వాత చాలా సందర్భాల్లో మనకి మార్కెట్ కూడా అప్ ట్రెండ్ అనేది మనకి ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ప్యాటర్న్ ని ఎంతో ప్రాముఖ్యతతో పరిశీలిస్తారండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ప్యాటర్న్ స్ట్రక్చర్ మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది. వైట్ షోల్జర్స్ అంటే సార్ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ షోల్జర్స్ కదా అంటే పాతకాలంలో మనకి సాఫ్ట్వేర్లు అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది కాబట్టి మనకి బ్లాక్ అండ్ వైట్ లో కనిపించేది. ఎప్పుడైతే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అంతా అప్డేట్ అయినాయో సో మనకి దీన్ని గ్రీన్ ప్యాటర్న్ లో కనపడుతుంది. సో ఈ ప్యాటర్న్ వరుసగా 3 బుల్లిష్ క్యాండిల్ తో ఏర్పడుతుంది. ప్రతి క్యాండిల్ ముందు క్యాండిల్ క్లోజ్ కంటే పై స్థాయిలో మనకి క్లోజ్ అవుతుందండి. ప్రతి క్యాండిల్ యొక్క బాడీ బలంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పర్ షాడో మరియు లోయర్ షాడో సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. 3 క్యాండిల్ కూడా బయ్యర్స్ యొక్క ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి చాలా క్లారిటీగా తెలియజేస్తుంది కూడా ఇది 3 వైట్ షోల్జర్ యొక్క ప్యాటర్న్ యొక్క ప్రధాన లక్షణాలు. అలానే దీని యొక్క మార్కెట్ సైకాలజీ ఏంటి అంటే మొదట మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. సెల్లర్స్ ఆధిపత్యం చూపిస్తూ ధరని కిందకి తీసుకెళ్తా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఒక దశలో బయ్యర్స్ మార్కెట్లకు బలంగా ప్రవేశిస్తారో మొదట బుల్లిష్ క్యాండిల్ బయ్యర్స్ ఎంట్రీ చూపిస్తుంది. రెండవది కూడా బుల్లిష్ క్యాండిల్స్ బయ్యర్స్ ని మనకి కాన్ఫిడెన్స్ గా చూపిస్తుంది. మూడవది బుల్లిష్ క్యాండిల్ బయ్యర్ ని పూర్తిగా కంట్రోల్ ని సూచిస్తుందండి. దీంతో మార్కెట్ సెంటిమెంట్ సెల్లర్స్ నుండి బయ్యర్స్ వైపు పూర్తిగా మారిపోతుంది. అందుకే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్ సిగ్నల్ గా పరిగణించబడుతుందండి. అండ్ దీని యొక్క ట్రేడింగ్ సెటప్ ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా దీంట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. 3వ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మాత్రమే బై ఎంట్రీ తీసుకోవచ్చు. 3వ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను 3 క్యాండిల్స్ చూపిస్తున్నానో దీని బ్రేక్ అయిన తర్వాతే మనం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి మొదటి క్యాండిల్ లో పెట్టుకోవాలా అండ్ ప్రాఫిట్ టార్గెట్ కోసం ముఖ్యమైన రెసిస్టెన్స్ లెవెల్ ని టార్గెట్ పెట్టుకోవాలా. అలాగే కనీసం 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మనం సాధించాలా. ఇంకోటి ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ మరింత స్ట్రాంగ్ గా ఉంటది. రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు ట్రేడింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ యొక్క మార్కెట్ లో ఏదన్నా స్టాక్ ని మీరు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసినట్లయితే కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ 3 వైట్ షోల్జర్ ప్యాటర్న్ ని సూచిస్తుందో మీరు దేన్ని పరిగణించి తీసుకున్నారో జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే ఇంకా ఏమన్నా కావాలనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఏదైతే నా గురువులు నాకు నేర్పించారో నేను మోర్ దాన్ 25 మెంబర్స్ వరకు ట్రైనింగ్ లో ఒక మోర్ దాన్ 7 to 8 lakh ఖర్చు పెట్టి నేను నేర్చుకున్నాను. అవన్నీ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో నా గురువులు ఏదైతే నాకు ఇచ్చారో అది మీకు కొంచెం బెటర్ దెన్ అదర్స్ ఇవ్వడానికి తీసుకుంటున్నాను. నా యొక్క లైవ్ ట్రేడింగ్ సెషన్ మిగతా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వాళ్ళ థియరీ నేర్పించి పంపించేస్తారండి. నా దగ్గర మాత్రం లైవ్ ట్రేడింగ్ లో 1 month కూర్చోబెడతాను. దట్ ఈస్ ద మెయిన్ పవర్ఫుల్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మోస్ట్ పవర్ఫుల్ ఉంటారు. మ్యాథ్స్ నేర్చుకుంటే మనకి మ్యాథ్స్ నేర్చడానికి ఇంటర్మీడియట్ లో కావచ్చు 10th లో కావచ్చు మంచి ప్రొఫెషనల్ ఉంటారు. కానీ మనకి ట్రేడింగ్ లో వచ్చేసరికి ఏ ఫ్యాకల్టీ కూడా దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పించడానికి ఇష్టపడరు. ఓన్లీ థియరీ చెప్పి వదిలిచ్చేసుకుంటారు. కానీ మా యొక్క విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ లో కంప్లీట్ గా 1 month థియరీ, 1 month లైవ్ ప్లస్ 1 month మీకు డౌట్ సెషన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే అన్ని సెషన్స్ మీకు కనిపించినాయో ఆటోమేటిక్ గా మీకు డౌట్స్ అన్ని క్లారిటీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ లో దీనికన్నా విరుద్ధమైన పవర్ఫుల్ బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి
3 బ్లాక్ రోస్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద ఏదైతే నేను విఎల్ ట్రేడింగ్ టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చానో దాన్ని ఛానల్లో మీరు ఛానల్ అనుకుంటే చేరండి.